గంజాయి అమ్ముకునే వాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, పిక్ పాకెటర్స్, రౌడీ షీటర్ కేసులు ఉన్న వాళ్ళు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలి అని అనుకోడు. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం ఫీల్ ఉండదు మామయ్య. అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు, సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. అన్నయ్య మనకై పుట్టారు, అడుగడుగున ఎన్నే తట్టారు. దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోసి పోస్ట్ లో పంపిస్తాను. ఈ పాప విక్టర్ చెల్లెలు, సరే రాకేష్ చెల్లెలు అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? రాకేష్ చెల్లెలు, ఈ పాప ఇంజనీర్. ఆ విషయం మాకు తెలుసులే. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ప్రపంచానికి ఏం తెలియజేయాలనుకున్నాడో నాకు అర్థం కావట్లా. అటు చూడు బయట సరుకే కానీ లోపల సరుకు కాదు. ఇది బయట ఉండాల్సిన సరుకే కానీ లోపల ఉండాల్సిన సరుకు కాదు. మనం పంపించాం. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసా. రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతాలు పంపించాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను ఒకటే, చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆ పాత కేసులకు దీనికి ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. వీరి మీద ఏదైనా గతంలో ఏదైనా కేసులు ఉండొచ్చేమో నాకు తెలియదు. మరెందుకురా నీకు? కానీ ఆ పాత కేసులకు ఈ ఘటనకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో జరిగిన ఘటన. మాటల్లో కిచ్కిచ్ విక్స్ బిళ్ళ వేసుకో, కిచ్కిచ్ పోగొట్టుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉండాలి అంటే రేపులు చేయాలి, మర్డర్లు చేయాలి, మానిభంగాలు చేయాలి. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. పిక్ పాకెటర్లు అయి ఉండాలి, రౌడీ షీట్ కేసు ఉండాలని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా అని అనుమానం కలుగుతుంది నాకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 90% మంది మీద కేసులు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? అంటే జగన్మోహన్ రెడ్డి నీకు నేర స్వభావం ఉంది, నీకు నేర చరిత్ర ఉంది అని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తం అదే స్వభావం, అదే లైన్ లో తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు జగన్? సాంప్రదాయిని సుప్పిని జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి సమాధానం చెప్పే ప్రయత్నం చేయి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన